హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సీఈఓ టీవీ. ఈరోజు కొత్త కంటెంట్ వచ్చేసింది, అదే ట్రెండింగ్ టాపిక్. హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సీఈఓ టీవీ. ఈరోజు జోసఫ్ రావణ్ అరెస్ట్ కానీ, లేకపోతే జడ శ్రావణ్ గారి యొక్క మాటలు వాక్యాలు కానీ, లేకపోతే బొజ్జ ఐశ్వర్య యొక్క వ్యక్తిత్వ భావజాలాలు కానీ, జనసేన కార్యకర్తలు, జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క డిసిషన్స్ కానీ, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అక్రమ అరెస్టులు కానీ, దీని మీద పలు రకాల మీడియాలో పలు రకాలుగా స్పందిస్తున్నారు. అయితే దీంట్లో కొత్తగా ఎంటర్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ సొగాలి ప్రీతి గారు. సొగాలి ప్రీతి గారు సొగాలి ప్రీతి గారు వాళ్ళ అమ్మగారు సొగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు ఈరోజు నెల్లూరు పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకంగా కేసు పెట్టడానికి వెళ్ళారు. దేనికి అంటే జోసఫ్ రావణ్ అరెస్ట్ చేయడానికి, లేకపోతే జోసఫ్ రావణ్ మీద కేసులు పెట్టడానికి మీ దగ్గర ఎంత టైం ఉంది కదా, నా కూతురు విషయంలో కనీసం ఏం జరిగిందో అనేది పోలీసుల దగ్గర నుంచి సర్వే చేయించడానికి మీ దగ్గర టైం లేదా అంటూ ఈరోజు సొగాలి ప్రీతి గారి తల్లి అయిన ఆవిడ ఇవాళ వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడానికి వెళ్తే కేసు అయితే తీసుకోలేదంట పోలీస్ డిపార్ట్మెంట్. ఇది తప్పండి. ఎందుకంటే సామాన్యులకి మీరు కేసు కట్టను అంటే ఈ డెమోక్రటిక్ సిస్టంలో మనం బతకట్లేదు అని అర్థం. అది పవన్ కళ్యాణ్ గారు అయినా అవునా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా, లేకపోతే నరేంద్ర మోడీ గారు అయినా సరే, ఎవరి మీదైనా కేసు పెట్టే అధికారం సామాన్యుడికి ఉంది అండ్ పెద్దవాళ్ళకి ఉంది. అయితే మరి కేసు ఎందుకు తీసుకోలేదో తెలియదు, కానీ వాస్తవంగా అయితే ఆ కేసు మీద ఇప్పటికీ ఆ తల్లి పోరాడుతూ ఉంది. ఏదేమైనా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం చాలా నెగిటివ్ టాక్ జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో తన ప్రసంగాల్లో, అంటే 2024 ముందు ప్రసంగాల్లో సొగాలి ప్రీతి విషయంలో నేను న్యాయం చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను, న్యాయం చేసి ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ఆయన డంకా పదంగా అయితే మాట్లాడాడు. మరి అది వాస్తవం. వచ్చిన తర్వాత మరి ఆయన ఆ విషయంలో సైడ్ ట్రాక్ తీసుకున్నారా, లేకపోతే సైలెంట్గా ఎందుకు ఉండిపోయారు అనేది ఇప్పటికీ అర్థం కాని అంతుపట్టని సమస్యగా మారిపోయింది. దాని మీద మరి ఆ జనసేన కార్యకర్తలైనా సైలెంట్గా ఉండకుండా గతంలో ఆవిడని నిందిస్తూ వీడియోలు చేశారు. అలాంటి వీడియోలని అడ్డు పెట్టుకుని ఈరోజు జోసఫ్ రావణ్ లాంటి వాడు, లేకపోతే జడ శ్రావణ్ గారు లాంటి వాడు, లేకపోతే బొజ్జ ఐశ్వర్య లాంటి వాళ్ళు వీడియోలు చేస్తారు, కాదంట్లా. బట్ వాళ్ళు చేసిన వీడియోలు ఈ రాజకీయ నాయకులను తిట్టడమే కాదు, ఒక మతాన్ని పట్టుకుని తిట్టడం వల్లే ఈరోజు వాళ్ళ మీద ఉపా చట్టం అయితే బుక్ అయిందనేసి అధికారికంగా తెలిసింది. బట్ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ, లేకపోతే కొన్ని మీడియా సంస్థలు అతని మీద పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మీద ఉపా చట్టం, రాజద్రోహ చట్టం కేసు నమోదైందని చెప్తున్నారు. రాజద్రోహ చట్టం కేసులో ఈ మతపరమైన అంశాలు ఉంటాయి. అలాగే ఈ రాజకీయ నాయకులుగా ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్న, పిఎం పొజిషన్లో ఉన్న వాళ్ళని తిడితే అది రాజద్రోహం కేసులోకి వస్తుంది. బట్ ఆ చట్టం, ఆ కేసు వివరాలు బయటికి రాకుండానే పలు రకాల వీడియోలు చేయడం అనేది సమంజసం కాదు, పూర్తిగా తెలుసుకోండి. బట్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. జోసఫ్ రావణ్ అరెస్ట్ అయిన ఫస్ట్ రోజే పిఠాపురంలో అతని ఫోను, అతని ల్యాప్టాప్ లాగేసుకుని అతని యొక్క డేటా మొత్తం తీసేసుకున్నారని ఒక సమాచారం. అందులో అతనికి ఏ పార్టీ డబ్బులు పంపిస్తుంది, అలాగే తన పర్సనల్ లైఫ్లో తన భార్య కాకుండా ఇతర వ్యక్తులతో ఎటువంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి, అలాగే అతను ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే వీడియోలు కానీ ఫుటేజ్ కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం దగ్గర ఉంది అనేసి ఒక సమాచారం. అదే ఇప్పుడు మహా టీవీ న్యూస్లోనూ, లేకపోతే టీవీ5 న్యూస్లోనూ చూపిస్తున్నారు. మరి అది ఇప్పుడు జోసఫ్ రావణ్ గారి భార్య అయితే మాత్రం నేను ఒప్పుకునేది ఏ వీడియో అని చెప్తుంది. దాని మీద మాత్రం వాళ్ళు అయితే నెక్స్ట్ వీడియోలు కూడా రిలీజ్ చేయమంటారా అంటూ వాళ్ళ యొక్క బెదిరింపు చర్య అనాలా, లేకపోతే వాళ్ళు నిజాయితీ ప్రూవ్ చేసుకుంటామంటారో తెలియదు, కానీ వాళ్ళు అయితే మాత్రం అనౌన్స్ చేస్తూ వాళ్ళ వీడియోలు ఛానల్ చేస్తున్నారు. మరి దీని మీద రాబోయే రోజుల్లో ఇటువంటి కంటెంట్ చేసేటప్పుడు ఆచితూచి ఆలోచించి చేస్తారా, లేకపోతే ఈ మత విద్వేషాల మీద, లేకపోతే కుల విద్వేషాల మీద మాత్రం మాట్లాడతారా? ఇందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు బుక్ అయినట్టు రాధా మనోహర్ దాస్ గారి మీద కూడా కేసు బుక్ అవుతే మంచిదని చాలామంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు. ఎందుకంటే ఒక జోసఫ్ రావణే కాదు, ప్రవీణ్ పగడాలే కాదు, ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకానొక దశలో డౌన్ అయిపోయారు. బట్ రాధా మనోహర్ దాస్ గారిని మాత్రం ఒక పార్టీ కాపాడుతుందనేసి, అందుకని ఆయన హిందూ మతాన్ని లేపుతున్న సమయంలో కొన్ని మతాలను తిట్టడం ఎంతవరకు సమంజసం అనేసి సోషల్ మీడియాలో అడుగుతున్నారు.
దీని మీద కూడా కొంచెం కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టుకుంటూ పెట్టరు. ఎందుకంటే రాజకీయ పరంగా అపోజిషన్ వాళ్ళని మీరు తిట్టొచ్చు, మిమ్మల్ని అపోజిషన్ వాళ్ళు తిట్టొచ్చు. అది రాజకీయ కోణంలో చూడాలి. అభివృద్ధి కోణంలో చూస్తున్నప్పుడు మీ ఇద్దరు తిట్లు పక్క దేశంలో మనకు ఎవరైనా బిజినెస్ మ్యాన్ వస్తుంటే వాడు అభివృద్ధి చెయ్యాలా లేకపోతే ఈ గొడవలో పడి మనకి సరైన బిజినెస్ ఎన్వైర్మెంట్ జరగదని వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల మనం మరో గోత్రాలను చూడవలసి వస్తుంది, మరో అయోధ్య అల్లర్లు చూడవలసి వస్తుంది. అంతెందుకు బొంబాయి సినిమాలో చూపించినట్టుగా మన బొంబాయి సినిమాలో ఈ బ్లాస్టింగ్స్ జరిగినాయి చూసారా, మాఫియా డాని దావుద్ ఇబ్రహీం చేసినట్టుగా అలాంటి సమస్యలు కూడా ఎదురవుతాయనేసి కుల మతాల మధ్య చిచ్చు ఏదైతే ఉందో దాన్ని మాత్రం కంట్రోల్ చేయాలనేసి గవర్నమెంట్ని అయితే మాత్రం అందరూ అడిగి కోరుకుంటున్నారు. దీని మీద మీరేమనుకుంటున్నారు ఈ కంటెంట్ చూసిన తర్వాత మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు సైన్ అవుట్ మీరు.